ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గ్రౌండ్లో చాలాసార్లు పర్యటించి వచ్చారు. మేడిగడ్డకు సంబంధించి లోతుగా పరిశీలన చేసి వచ్చిన వెంకటరత్నం మా ప్రతినిధి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. వెంకటరత్నం, అసలు మేడిగడ్డ పైన పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇవాళ మన పత్రికల్లో కూడా దీనికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. మేడిగడ్డ అనేది నిరుపయోగమా, మేడి పండేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి, గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? అసలు మేడిగడ్డ మొన్నటి వరకు కింద పియర్స్ కుంగుబాటు అనేది చాలా పెద్ద ప్రమాదంగా పరిణమించింది. దీనిపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కూడా విచారణకు ఆదేశించింది. ఈ నెలాఖరులోగా నివేదిక అందించాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దాని ప్రకారమే వాళ్ళు వేగంగా చర్యలు తీసుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటగా, ఎందుకంటే గోదావరి నది చాలా పెద్ద ప్రవాహం కాబట్టి కింద ఉన్నటువంటి పియర్స్ కుంగుబాటుతోటి కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయి బుడగలు ఏర్పడినటువంటి పరిస్థితే కనిపించింది. ఆ పరిస్థితి వల్ల అసలు మేడిగడ్డ 7వ బ్లాక్ లోనే ఈ సమస్య ఉందా, లేకపోతే ఇది మొత్తం వ్యాపించేటువంటి అవకాశం ఉందా అన్నటువంటి దాని మీద ముందు మనకు అనుమతించలేదు. తర్వాత ఎప్పుడైతే భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారో ఆ పర్యటనకు సంబంధించి, అలాగే పినాకి చంద్రఘోష్ కమిషన్ టీం సభ్యులు సందర్శించినప్పుడు కూడా మనం కూడా అక్కడికి వెళ్లి పరిశీలించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటి నుంచి అనుకున్నంత భయం అయితే కనిపించలేదు. ఎందుకంటే దాన్ని 7వ బ్లాక్ లో రిపేర్ చేస్తే సరిపోతుంది అన్నటువంటి ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు ఈ పియర్స్ కు సంబంధించినటువంటి రిపేర్ మొదలు పెట్టిండ్రో, రీకన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టారో, అక్కడ దీనికి సంబంధించినటువంటి చర్యలు మాత్రం చాలా అంటే ఒక పకడ్బందీగానే ఉన్నాయి. ఎందుకంటే ఇదివరకు చేసినటువంటి తప్పులు మళ్ళీ చేయకుండా, ఇసుక కొట్టుకుపోకుండా, పెద్ద ఒక 6mm లాంటి మందపాటి రేకులు కూడా ఇసుక కొట్టుకుపోకుండా దానికి అడ్డంగా ఈ 7వ బ్లాక్ మొత్తం వేసినటువంటి పరిస్థితి. అక్కడి నుండి ఒక పెద్ద దిమ్మెల్ని కూడా, అలాగే కంకర, ఒక 3 లేయర్స్ గా ఈ ప్రాజెక్ట్ ని ఎక్కడైతే కుంగుబాటు జరిగిందో, ప్లస్ ఆ 7వ బ్లాక్ లో 19, 20, 21 ఈ మెయిన్ ప్లేస్ అన్నట్టు. ఈ ప్లేసే కాకుండా మొత్తం 7వ బ్లాక్ ను మొత్తం అంటే 11వ పిల్లర్ నుండి 22వ పిల్లర్ వరకు మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసడం మొదలు పెడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక్కసారి ఆ కన్స్ట్రక్షన్ సంబంధించి మనం ఫస్ట్ ఇసుక కొట్టుకుపోయిన తర్వాత అసలు ఈ ప్రాజెక్టు కింద నుండి ఇసుక కొట్టుకుపోయింది, పైనుంచి ఒక సిమెంట్ ఉంది, ఈ బుడగలు ఏర్పడ్డాయి, మళ్ళీ పెద్ద ప్రవాహం వస్తే ఉన్నది కూడా కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది, అసలు బ్రిడ్జే కొట్టుకుపోయే అవకాశం ఉంది, అసలు దీని నాణ్యత ప్రమాణాలు ఏంటి అన్నటువంటి కోణంలో కూడా ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిటీ కూడా ఇక్కడ దాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించింది. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు కొద్దిగా ఆ ప్రాజెక్టు సేఫ్ ఉండేటువంటి అవకాశాన్ని అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మొన్న సాటర్డే సండే రోజు కూడా గత వారం కూడా పర్యటించారు. పర్యటించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనిపించింది. కానీ ఇది ఈ నెలలోపు పూర్తి కాదన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ పిసి ఘోష్ కమిషన్ చేసి, ఇది మళ్ళీ ఇంకా కొంత టైం పట్టే అవకాశం ఉంది, మాకు టైం కావాలన్నటువంటి ఒక నివేదికను కూడా, ఒక ఆలోచన కూడా ప్రభుత్వానికి అందజేశారు. ఇప్పటికే ఒక 25 మంది దీనికి సంబంధించి, ఎందుకంటే ఒక ఎల్ఎన్టీ ప్రాజెక్ట్, ఒక అంతర్జాతీయ సంస్థ లాంటి ప్రాజెక్టు దీన్ని టేకప్ చేసినటువంటి నేపథ్యంలో దాని నాణ్యత ప్రమాణాలు పాటించాలి. అసలు ఎల్ఎన్టీ సంస్థ నిర్మించిందా, లేకపోతే దాని బినామీ సంస్థ నిర్మించిందా అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీ ఇలా నాసి రకమైనటువంటి పనులతోటి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టు నిర్మాణం పట్ల ఇంత నాసిరకంగా పనులు నిర్వహిస్తారా అన్నటువంటి దాని మీద కూడా ఇక్కడ వీళ్ళు విచారణ ప్రారంభించారు. దానికి సంబంధించి కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళకు ఉన్నటువంటి శాంపుల్స్ సేకరించారు. అంటే మెటీరియల్ ఎటువంటిది దీనికి కట్టారు, అలాగే ఈ స్టీల్ ఎటువంటిది దీన్ని చేశారు, అంటే ప్లస్ భూమిలోకి డ్రిల్లింగ్ చేస్తున్నారు. అంటే ఇది కావలసినంత లోతులోకి వెళ్ళి ఈ గట్టిదనం ఉందా లేదా అన్నటువంటి ఒక ప్రయోగాత్మకంగా కూడా డ్రిల్లింగ్ చేస్తూ లోపల ఎంత వరకు దీని మట్టి ఉంది, అసలు మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టాల్సిన ప్రాంతమైన అన్న దాని మీద కూడా మరొక కమిటీ కూడా ఇప్పుడు నేషనల్ దీనికి సంబంధించి కూడా ఒక జాతీయ స్థాయి నిపుణుల బృందం కూడా వచ్చి ప్రయోగాలు చేస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రయోగాత్మకంగా వీళ్ళు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బ్రిడ్జ్ సేఫ్ అన్నటువంటి దాని మీదనే ప్రస్తుతానికి ఒక అంచనాకైతే మనం రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ఎందుకంటే నివేదిక ఇవ్వకుండా మనకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి, ప్రభుత్వము మీడియాకు చెప్పాల్సినటువంటి, ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ప్రధానంగా ఇప్పుడు లేటెస్ట్ ఎంక్వైరీ తర్వాత, అంటే శని ఆదివారాల్లో పిసి ఘోష్ పర్యటన తర్వాత ఈ సీజన్కు మేడిగడ్డ ఉపయోగపడదు అన్న అభిప్రాయమే వ్యక్తమవుతుందంటారా? ఎస్, ఇప్పుడు ఎందుకంటే ఈ సీజన్ లో ఎట్టి పరిస్థితుల్లో మేడిగడ్డ ఉపయోగపడే అవకాశమే లేదు. ఎందుకంటే కాళేశ్వరం సంబంధించి ఒకటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ ప్రాజెక్టులు మొత్తం నాట్ ఓన్లీ మేడిగడ్డ, ఇప్పుడు 3 ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇక్కడ ఒక చిన్న అంటే ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక్కడ మేడిగడ్డతో పాటు అన్నారము, సుందిల్ల దగ్గర కూడా ఇలాంటి క్రాక్స్ కొన్ని
ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈ నీటిని నిల్వ చేస్తే మాత్రం ఖచ్చితంగా బ్రిడ్జ్ మూడిటికి ప్రమాదమే అన్నటువంటి ఒక అంచనాకు వీళ్ళొచ్చారు. కాబట్టి ఈ సంవత్సరం నీటి నిల్వ చేసేటువంటి ఆస్కారమే లేదు. ఒకవేళ నీటిని నిల్వ చేస్తే మాత్రం ఈ ప్రాజెక్టులకి ఇప్పటికే భారీగా బుడగలు ఏర్పడ్డాయి. ఒక దగ్గర నుండి ఇప్పుడు మళ్ళీ అన్నారము, తర్వాత సుందిల్లా ప్రాజెక్టు కూడా ఇలాంటి అవకాశాలు ఉంది. ఎందుకంటే నాణ్యత ప్రమాణాలు పాటించడం అనేది ఇక్కడ ఒక స్పష్టంగా ఉన్నది. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ అనుకుంటే అనుకోవచ్చు, కానీ మూడిటికి సంబంధించి కూడా కొంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఉపయోగించినటువంటి మెటీరియల్ అంటే, ఎందుకంటే ఒక బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత కూలింగ్ ప్రాసెస్ కూడా కావాలి. అసలు కూలింగ్ ప్రాసెస్ అంటే ఒక చరిత్రాత్మకంగా చరిత్రలో నిలిచిపోయేలాగా, లేకపోతే గిన్నీస్ బుక్ రికార్డు ఆ రికార్డుల కోసం దీన్ని నిర్మించారన్నటువంటి ఆలోచనలు కూడా గతంలో చేశారు. కానీ ఈ తొందరపాటు కొంపకు చేయటం అన్నటువంటి ఒక ఆలోచన కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అనుకున్న సమయంలో ప్రాజెక్టు నిర్మించామని చెప్పి అనుకుంటున్నారు, కానీ నిర్మించినటువంటి ప్రాజెక్టు ఒక ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుందన్నటువంటి ఆ దూరదృష్టి లేదన్నటువంటి ఒక అభిప్రాయాలు కూడా చాలా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఈ ప్రాజెక్టును ఈ సంవత్సరం కనుక నీటిని నిల్వ చేసేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇటు ఆ సుందిల నుండి అన్నారం నుండి మేడిగడ్డ వరకు వచ్చేటువంటి నీటిని ఈసారి మొత్తం గోదావరి సముద్రం పాలు చేయాల్సినటువంటి అవసరమే కనిపిస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 7వ బ్లాక్ కు సంబంధించి కూడా కొంత కట్టలాగా నిర్మించారు. ఆ వచ్చేటువంటి వాటర్, ఎందుకంటే నిర్మాణ పనులు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కట్ట నిర్మాణం చేసి ఈ నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా తాత్కాలికంగా ఒక సబ్వే నిర్మించారు. అంటే వచ్చేటువంటి వరద నీరు మాత్రం ఈ 7వ బ్లాక్ కాకుండా 6వ బ్లాక్ నుండి 1వ బ్లాక్ వరకు ఆ వాటర్ తోటే వెళ్ళిపోతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత నీరు నిల్వ అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మేడిగడ్డలో నీరు నిల్వ చేయాలంటే ఇప్పుడు 7 బ్లాక్ లో పనులు పూర్తి కావాల్సింది. కానీ ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి వాటర్ ఫ్లో గోదావరి, ఎందుకంటే అది నిండుగా ప్రవహించినప్పుడు దాన్ని ఆపడం అది ఎంత మానవ మాత్రం వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే అంత పెద్ద ప్రవాహమును దాదాపు 2 కిలోమీటర్ల వెడల్పే ఆ నది ఉంటుంది. దూరం నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి ఆ వాటర్ ఫోర్స్ కూడా దీన్ని తట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ ఆపేటువంటి ప్రయత్నం చేస్తే అది ఒక అత్యాశ అవుతుంది. దీన్ని ఖచ్చితంగా ఆపే పరిస్థితి లేదు. ఒకవేళ ఆపినా కానీ బ్రిడ్జికి ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం ఫర్ డీటెయిల్డ్ రిపోర్ట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.